హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11 రివ్యూకి స్వాగతం. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఒక్కరో ఇద్దరో మాత్రమే హైలైట్ అయిన ఎపిసోడ్ కాదు. రోహిత్, చరణ్, మిథిలేష్, దీపక్, శాలిని, హేమంత్, ఆర్కే ఇలా చాలామంది తమదైన స్టైల్లో చాలా బాగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ విషయంలో మాత్రం ఈరోజు ఎపిసోడ్ చాలా కీలకంగా అనిపించింది. అసలు రోహిత్లో ఎంత ఎనర్జీ, ఇంత అగ్రెషన్, ఇంత క్లారిటీ ఉందా అనిపించేలా ఈరోజు ఆడాడు. ఇప్పటి వరకు కాస్త కామ్గా కనిపించిన రోహిత్ ఒక్కసారిగా తన మరో వెర్షన్ను బయటకు తీసుకువచ్చాడు. ముఖ్యంగా లీడర్షిప్ విషయంలో తనపై వచ్చిన కామెంట్స్కి ఇచ్చిన సమాధానం చాలా ఇంప్రెషన్గా అనిపించింది. ఇక టాస్క్ విషయానికి వస్తే టీమ్ లీడర్స్ను సెలెక్ట్ చేయడానికి పెట్టిన టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పైనుండి బాల్ పడుతుంది, దాన్ని క్యాచ్ చేసిన వ్యక్తికి కొంతమందిని రిమూవ్ చేసే పవర్ ఉంటుంది. అలా ఒక్కొక్కరిని తొలగిస్తూ చివరికి లీడర్షిప్ రేస్లో ఉండే వాళ్ళను ఫైనల్ చేస్తారు. ఇక్కడ మిథిలేష్ చాలా బాగా ఆడాడు. రాజకుమారిని లీడర్గా చూడలేదని చెప్పినప్పటికీ దానికి కారణం కూడా క్లియర్గా చెప్పాడు. లీడ్ చేసే అవకాశం వస్తేనే లీడర్షిప్ తెలుస్తుందని కాదు, పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ముందుకు వస్తారో కూడా చూడాలి అన్న అతని పాయింట్ను చాలా లాజికల్గా అనిపించింది. రాజకుమారి కూడా తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా అది పర్సనల్గా కాకుండా గేమ్ పరంగా ఉండడం బాగుంది. ఇక దీపక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్లో దీపక్ ఒకడు. బాల్ క్యాచ్ చేయడం దగ్గర నుండి ఎండ్యూరెన్స్ టాస్క్ వరకు ప్రతి చోట తన పర్ఫార్మెన్స్ చూపించాడు. పైగా ఆర్గ్యుమెంట్స్లో కూడా పాయింట్తో మాట్లాడాడు. ఈరోజు దీపక్కి మంచి మార్కులు పడాల్సిందే. అయితే హేమంత్ విషయంలో మాత్రం ఒక చిన్న మైనస్ కనిపించింది. అతనిలో గట్స్ ఉన్నాయి, ఎనర్జీ ఉంది, టాస్క్ ఆడే సామర్థ్యం కూడా ఉంది. కానీ సరైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్గ్యూ చేసి తన పాయింట్ను ప్రూవ్ చేసుకోవడంలో కొంచెం వెనుకపడుతున్నాడు. ముఖ్యంగా జడ్జెస్ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ స్క్రీన్ స్పేస్ను వదులుకోవడం అతనికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈరోజు అసలు హైలైట్ రోహిత్ వర్సెస్ ఆర్కే. రోహిత్ను లీడర్గా పనికిరాడని అనగానే రోహిత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. తనను తాను గెలిపించుకున్న విధానం, టీం కోసం చేసిన కాంట్రిబ్యూషన్, టాస్క్లో చూపించిన పర్ఫార్మెన్స్ అన్నింటినీ తీసుకువచ్చి చాలా కాన్ఫిడెంట్గా డిఫెండ్ చేసుకున్నాడు. అక్కడ రోహిత్ ఇచ్చిన యాటిట్యూడ్ మాత్రం బిగ్ బాస్కు సెట్ అయ్యే రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు కామ్గా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా ఇలా బయటకు రావడం నాకు అయితే చాలా ప్లస్ పాయింట్గా అనిపించింది. అయితే రోహిత్ గురించి ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. రెజ్లింగ్ టాస్క్లో కాలును ఉపయోగించడం గురించి బయట డిస్కషన్ జరుగుతోంది. నా అభిప్రాయం ప్రకారం అది కావాలని చేసిన ఫౌల్ అని చెప్పడానికి సరైన ఆధారం కనిపించదు. జడ్జెస్ కళ్ళ ముందే టాస్క్ జరిగింది కాబట్టి నిజంగా రూల్ బ్రేక్ అయితే వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే. కానీ దాన్ని పూర్తిగా రోహిత్ తప్పుగా చూడడం కరెక్ట్ కాదు. ఇక చరణ్ విషయానికి వస్తే ఈరోజు కూడా తన డైలాగ్స్తో, కౌంటర్స్తో ఎంటర్టైన్ చేశాడు. చరణ్ మాట్లాడే విధానంలో ఒక ప్రత్యేకమైన కాన్ఫిడెంట్ ఉంది. చిన్న పాయింట్ను కూడా తన స్టైల్లో చెప్పగలుగుతున్నాడు. కానీ ఇక్కడే ఒక జాగ్రత్త అవసరం. ప్రతి సీరియస్ మూమెంట్ను కామెడీగా మార్చాలని చూస్తే అది రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. కామెడీ ప్లస్, కానీ అవసరమైన చోట సీరియస్నెస్ కూడా చూపించాలి. లేదంటే మాటలు ఎక్కువ, ఆట తక్కువ అనే అభిప్రాయం రావచ్చు. శాలిని విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆమె నా అంచనాల కంటే చాలా బాగా ఆడింది. బాల్ టాస్క్లోనూ, ఆర్గ్యుమెంట్స్లోనూ, తర్వాత లీడర్షిప్లోనూ తన ప్రభావం చూపించింది. అందుకే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఆమెను తీసుకోవడంలో తప్పు కనిపించలేదు. తర్వాత ప్రియా, శాలిని లీడర్స్గా నిలవడం, వాళ్ళ టీమ్స్కి కంటెస్టెంట్స్ వెళ్ళడం కూడా ఆసక్తికరంగా సాగింది. ఎవరు ఎవరిని ఎంచుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు అనే దాంట్లో కూడా ప్రతి ఒక్కరి గేమ్ మైండ్ సెట్ కొంత బయటపడింది. ఇక్కడ మరో కాంట్రవర్సీ పవర్ కార్డ్స్. ఇంత కష్టపడి గెలుచుకున్న పవర్ కార్డ్స్ను చివరికి ఎవరికి పడితే వారికి ఉపయోగిస్తే ఆ కార్డు గెలుచుకున్న కంటెస్టెంట్కు దాని అసలు ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న వస్తుంది. షోను ఇంట్రెస్టింగ్గా చేయడానికి పవర్ కార్డ్స్ వాడటం ఓకే, కానీ వాటి ఉపయోగం విషయంలో ముందే క్లారిటీ ఉంటే మరింత జెన్యూన్గా అనిపించేది. శాలినికి వచ్చిన పవర్ కార్డుతో ఝాన్సీని లీడర్గా చేయడం మాత్రం మంచి డెసిషన్ అనిపించింది. గతంలో నువ్వు లీడర్గా పనికిరావు అనే పాయింట్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సరే లీడర్గా చెయ్యి చూద్దాం అన్నట్టుగా ఆమె తీసుకున్న నిర్ణయం గేమ్ పరంగా బాగుంది. మొత్తంగా చూస్తే ఈరోజు బాగా ఆడిన కంటెస్టెంట్స్ లిస్ట్ చాలా పెద్దదే. చరణ్, రోహిత్, మిథిలేష్, దీపక్, శాలిని,
హేమంత్ వీళ్ళందరూ తమదైన రీతిలో హైలైట్ అయ్యారు. ఆర్కే కూడా టాస్క్ పరంగా బాగా ఆడాడు, కానీ ఆర్గ్యుమెంట్స్ దగ్గర కొంచెం తడబడ్డాడు. ఇక చివరగా బిగ్ బాస్ సీజన్ 10 లీక్స్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ను బట్టి చూస్తే రోహిత్, అమన్, చరణ్, రాజకుమారి, శాలిని వీళ్ళలో చాలా మందికి మంచి అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా రోహిత్ విషయంలో మాత్రం ఈరోజు ఎపిసోడ్ తర్వాత నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇక ఝాన్సీ, సృష్టి, అపూర్వ ముగ్గురిలో ఒకరు ఉండే అవకాశం ఉందని, అలాగే అమన్, మిథిలేష్ కూడా ఒకరిలో ఛాన్స్ ఉండొచ్చని అంచనా ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్స్. ఎపిసోడ్స్ ఆధారంగా చేసే అంచనాలు మాత్రం ఫైనల్ క్లారిటీ ఫినాలే తర్వాతే వస్తుంది. అయితే మీకు ఈరోజు ఎపిసోడ్లో ఎవరు బాగా నచ్చారు? రోహిత్, చరణ్, దీపక్, శాలిని, మిథిలేష్, హేమంత్ వీళ్ళలో ఒకరి పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నిజంగా ఒకరి పేరు మాత్రమే చెప్పడం చాలా కష్టం. మరి రేపటి ఎపిసోడ్లో ఈ లీక్స్లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.